ఇంకా అక్కడ మరొక ప్రాంతంలో కూడా ప్రభు పరిచయం చేయడంగా ద్వారం తెరవబడినట్టుగా ప్రార్థన చేయాలని దానిలో తెలియజేస్తున్నాం. ఈ రాత్రివేళ గంధం మాణిక్యరావు గారి యొక్క రక్షణ పొందిన రోజును పురస్కరించుకొని యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించకూడి ఏర్పాటు చేసిన కూడికలో మనమందరం కూడా చేరవచ్చాం. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని 2-3 వచనాలు కూడా మనం చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండేది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుతున్నాను. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన. యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో మరొక మాట చదువుతున్నా. 7వ అధ్యాయము 50వ వచనం. 7వ అధ్యాయము 50వ వచనం, 51వ వచనం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వెనక మునుపు వాడు చేసినది తెలిసిపోక మునుపు మన ధర్మశాస్త్రం మనకి తీర్పు తీర్చునా అని అడుగుగా, వారు నీవు గలవిడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళేది. యోహాను సువార్తలోనే మరొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39 నుండి 42 వరకు. మొదటి రాత్రి వేళ ఆయన ఎదురు వచ్చిన నికోదేము కూడా గోడలతో కలిపిన అగరు ప్రమాణమై 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దాన్ని పూసి నారబట్టలు చుట్టింది. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైన వారు అందులో యేసును పెట్టిరి. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమిన వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అయిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రియుడు మీ దీన దాసుడు మాణిక్యరావు గారిని బట్టి మీ వందనాలు అయ్యా. మీరు మీ దాసుని మీరు దర్శించిన ఈ దినం ఎంతో మనోహరమైన, ఆనందకరమైన, సంతోషమైన ఈ దినాన్ని తలచుకొని నా ప్రభువు నన్ను దర్శించను అనే ఆనందాన్ని స్థానిక సంఘంతో పంచుకోవడం మేము చూస్తున్నప్పుడు మీకు నమస్కరిస్తున్నాం. అవును మా ప్రభువా, మీరు మమ్మల్ని దర్శించిన దినమే మాకు మహోన్నతమైనది నాయన. ఈ రాత్రి వేళ ఇది విషయమైన మీ వాక్యమును మేము చదువుకున్నాము. మీ లేఖనముల వైపు మా దృష్టిని సారిస్తుండగా, మా దృష్టి మరల్చబడకున్నట్టుగా, మా మనసులు మీ యందు లగ్నముంచినట్టుగా మీ ఆత్మకార్యం జరిగించండి. మాతో మాట్లాడమని మా ప్రభువుని యేసుక్రీస్తును హెచ్చించి అల్పులమైన మమ్మల్ని మీ కృపాహస్తాలు దీవించమని మా రక్షకుడు మా ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరుడరా, మనము ఎవరిని గురించి చదువుకున్నామో మీకందరికీ నేను చెప్పకమునిపై మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరి గురించి మనం చదువుకున్నాం? నికోదేముని గురించి చదువుకున్నాం. నికోదేము దేవుని దేవుని సందర్శించిన నికోదేము 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ భాగమంతా. 7వ అధ్యాయంలో దేవుని గురించి
సాక్ష్యం ఇచ్చిన నికోదేము, దేవుని గురించి ఆ పర్ణశాలల పండుగలో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన నికోదేముని మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క మరణాంతరం ప్రభు పునరుత్థానమును విశ్వసించిన వాడు ఆయనకు సమర్పించిన నికోదేమును మనం చూస్తాం. మనకు అర్థమవడానికి ఈ మాటలు చెప్పాను, దాని యొక్క విపుల భావాన్ని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువును సందర్శించిన నికోదేము, యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన నికోదేము, యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించిన నికోదేము. ప్రియమైన మిత్రులారా, ఈ నికోదేము ఎటువంటి వాడు, ఎవరు అని మనము దైవ గ్రంథంలో ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త. ఎవరు అతను? 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నా. యూదుల అధికారి అయిన నికోదేము, పరిసయ్యుడైన నికోదేము. పరిసయ్యుడేమో పునరుత్థానమును నమ్ముతారు, సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు. ఈ పరిసయ్యుడు బాహ్య సంబంధమైన వాటిని జరిగిస్తాడు, ఆంతర్యమైన వాటిని విడిచిపెడతాడు. చేయవలసిన వాటిని చేయకుండా, నిజమైన వాటిని అనుసరింపకుండా జరిగించేవాడు ఈ పరిసయ్యుడు. అయితే రెండవ మాట చెప్పాడు, యూదుల అధికారి అని. యూదుల అధికారి, యూదుల అధికారే గాని, పరిసయ్యుడే గాని ఆ దేవుని యొక్క శాస్త్రాన్ని పూర్తిగా అవగతం చేసుకుని ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్న వాడే గాని దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని శక్తిని ఎరిగిన వాడే గాని ఆయన యొక్క రక్షణ లేని వాడు. యేసు ప్రభువుని గురించి విన్నాడు, ఆయన శక్తిని గురించి విన్నాడు. అలా ఎలా మనకు తెలుస్తుంది? ఇప్పుడు రండి 3వ అధ్యాయానికి. ఏం చెప్తున్నాడు? 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను. ఎందుకు వచ్చాడు రాత్రి యందు? చరిత్ర చెప్పుతున్నది అతడు యూదుల అధికారి. సన్హెడ్రిన్ మహాసభ అని యూదులకు ఒకటి ఉంటుంది. సమాజ మందిరంలో పెద్దలుగా 70 మందిని నిర్మించాలి, కానీ 72 మంది ఉన్నారు. అన్నా కైపనే వాళ్ళకి ఇద్దరు ఏడయ్యారన్నమాట. వాస్తవానికి 70 మందిని ఏర్పరిచాడు మోషే. మరి 2 ఎక్కడి అంటే వారే మామాళ్ళు, అన్న కైప. వారికి ఉన్న ఆ పొరుగుబడిని బట్టి, ప్రాతినిధ్యాన్ని బట్టి ఆ 70 మందిలో ఉన్నాడు. ఇదిగో ఈ నికోదేము అని అతను కూడా ఆ 70 మందిలో చెప్పడమ్మా ఒకడు. కాబట్టి పగలు ఆయన యొద్దకు రాకుండా ఎప్పుడు వచ్చాడు? రాత్రి వచ్చాడు. ఒకవేళ పగలు వస్తే శాస్త్రులు ప్రశ్నిస్తారు, పరిసయ్యులు ప్రశ్నిస్తారు, సద్దూకయ్యులు ప్రశ్నిస్తారు. కాబట్టి రాత్రి వేళ ఆయన గురించి ఎరిగి ఆయన మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకం కలిగిన వాడు కాబట్టి ఆ నమ్మకాన్ని విడిచిపెట్టే మనసు లేదు. కాబట్టి రాత్రి వేళ యేసయ్య యొద్దకు వచ్చాడు. అమ్మా, ఈ రాత్రి ప్రభువు నేను అడుగుతున్నా, నికోదేము యేసయ్యను సందర్శించిన రాత్రి పగల అని అడిగితే అది రాత్రి అని మేము చెప్తున్నది. అసలు యేసు ప్రభువుని నీవు సందర్శిస్తావా? ఆయనను దర్శిస్తావా? ఆయన యొద్దకు వస్తావా? నీకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆయన యొద్దకు రాకుండా ఆటంకాలు నీవే పెట్టుకున్నావు. లోకములో నీకు కలిగాయి, ఏదేమైనా కలిగినవైనా నీవు పెట్టుకున్నవైనా ఆయన యొద్దకు రావడానికి వాటిని ప్రక్కకు నెట్టి వస్తున్నావా, లేకపోతే వాటిని అడ్డం పెట్టి దేవుడికి చెప్తున్నావా? అయ్యా, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, కానీ మీరు చాలా నేను రావాలనుకుంటున్నాను, కానీ నేను రాలేకపోతున్నాను. నీకు తెలుసు కదయ్యా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు? నీకు తెలుసు కదయ్యా నా బాధ ఏమిటో, నా కష్టం ఏమిటో, నేను రాలేను, ఇదిగో నాకు ఇబ్బందులు ఉన్నాయి, నా భర్త రాలేడు, నా పిల్లలు ఒప్పుకోరు, నేను నీ మందిరానికి రావాలన్నా, నీ వద్దకు వచ్చి నీ మాటలు వినాలన్నా నాకు అవకాశం లేదు అని చెప్పుకుంటూ తప్పించుకున్నాడు ఈ మానవుడు. నికోదేము అటువంటి వాడు కాదు. ఎక్కడ అవకాశం దొరికిందో, ఏ సమయాన్ని యేసయ్యతో మాట్లాడవచ్చో తెలుసుకున్నాడు. అది రాత్రి అయితే ఎవరు కంటబడకుండా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అది రాత్రి అయినా యేసయ్యకు
వచ్చాడు. ఈ రాత్రి వేళ ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, అవకాశం లేకపోయినా కల్పించుకుని వస్తున్నావా యేసయ్య యొద్దకు? లేకపోతే అవకాశాలు నాకు లేవు, నేను యేసయ్య యొద్దకు రాలేకపోతున్నానని మాటలతో సరిపుచ్చుకొని సాకులు చెప్పి సర్దుకుంటున్నావా? నికోదేము యేసయ్యను సందర్శించాడు కాబట్టి నికోదేము యేసయ్య దగ్గర మారిపోయాడు. నీవు యేసయ్య దగ్గరకు వస్తే నీ మనసు నూతనముగా మార్చబడుతుంది. నీ మనసు యేసయ్య మార్చివేస్తాడు. కొంతమందిని యేసయ్యను నమ్ముకోమని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అంకుల్ మీరు యేసయ్యను నమ్ముకోండి, ఆంటీ మీరు యేసయ్యను నమ్ముకోండి, ఆయన మీ పాపాలు తొలగిస్తాడు, పరలోకం ఇస్తాడంటే, అబ్బాయి ఇది ఒకటి ఉంది అబ్బాయి, ఇది వదిలేసిన తర్వాత చెప్పండి, ఇది వదిలేసిన తర్వాత వస్తా. నువ్వు వదిలేసేది లేదు. నాకు నేనుగా వదిలిపెడితే, నాకు నేనుగా పోగొట్టుకుంటే ఇక దేవుడు అనుకో వస్తామంటారా కదా? నా జీవితంలో నాకు నేనే శుభ్రంగా కడుక్కునే పనివాడు అనుకో. మానవ జీవితం ఎటువంటిదంటే మురికి గుండ వంటిది. మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుండ వంటిది. ఒక మంచి జమీందారు గారు పూలి ఆవిడ పని ఆవిడ పెట్టుకున్నాడు. ఆమె చక్కని అందమైన గ్లాసు వేరే దేశం నుంచి తెప్పించి తొడవమని చెప్పాడు. ఆమె పొద్దున 10 గంటలు మొదలు పెట్టుకుంది, సాయంత్రం దాకా అయ్యగారు డ్యూటీకి వెళ్ళిందాక తుడుతూనే ఉంది. తుడుతుంది నల్లగుంది, తుడుతుంది నల్లగుంది. ఆయన వచ్చి అక్కడ అడిగినట్టు, అయ్యగారు ఏంటో ఎక్కడి నుంచి తెచ్చావో ఈ గ్లాసు నాకు అర్థం కట్టలేదు, కానీ ఎంత తుడిచినా నల్లగానే ఉందంటే ఆయన అన్నాడట, దాన్ని కాదు దీన్ని చూడన్నాడట. ఏది? నీ చేతిలో ఉంది మురికి గుంట, ఎంత తుడితాయని. నీవు నేను మనము కూడా ఎంత కడుక్కుంటాయని, ఎంత ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాయని వెళ్ళలేవు. నీకు నీవుగా మారలేవు, నీకు నీవుగా మారు మనసు పొందలేవు. నీలో ఉన్న వ్యసనాన్ని నీవు తొలగించుకోలేవు. అందుకే యేసయ్య మానవుడిగా లోకానికి దిగి వచ్చాడు. ఈ వర్తమానం నికోదేము నమ్మాడు కాబట్టి రాత్రి సమయంలో యేసయ్య యొద్దకు వచ్చాడు. ఈ రాత్రి నీవు కూడా యేసయ్య యొద్దకు రా. యేసు ప్రభు మార్చే దేవుడు. నాలో ఉన్న వ్యసనాన్ని నేను తొలగించుకోలేను ప్రభువా, నీవే తొలగించాలి. నీలో ఉండాలని బ్రతకాలని ఆశ ఉంది, కానీ నేను మారలేకపోతున్నాను. ఇదిగో ఈ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. యేసయ్యా నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని నీవే మార్చు ప్రభు అని అడుగు. దేవుడు మార్చి వేస్తాడు. నికోదేము రాత్రి వేళ మారడానికి వచ్చాడు, ప్రభు మాట వినడానికి వచ్చాడు. ఈ రాత్రి వేళ నీవు యేసయ్య యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నావా? చాలా మంది ఏమంటారంటే, అయ్యా మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి అంటే, నాకు మందిరానికి రాకపోయినా మా ఇంట్లో ఉన్నా కూడా వినపడుతుంది, మా టీవీ వింటా కూడా వినపడుతుంది, కానీ ఆ వినపడింది చెవిలో నుండి గుండెలోకి దూరట్లా. సమస్య అది. నీ మెదడులో ఉన్నది గుండెలోకి వెళ్తే కార్యం జరుగుతుంది. నీవు నీ మనసులోనికి తీసుకోకుండా నీ మనసులో యేసయ్య మాటకు విలువనివ్వడం లేదు కాబట్టి వింటున్నావు, విడిచిపెడుతున్నా. నికోదేము రాత్రి ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చి 2 మాటలు చెప్తున్నాడు. ఆయన ఎంత శక్తి గలవాడు చదువుతారా? 3వ అధ్యాయం. యేసు ప్రభువుని సందర్శించి ఏం చెప్పడానికి వచ్చాడు? అయ్యా అయ్యా నా వ్యాపారం నష్టపోయాను, అయ్యా నాకు డబ్బులు లేవు, లేకపోతే నాకు విలువ లేదు. ఏం చెప్పాడు నికోదేము? చెప్పండి, ఏం చెప్పడానికి వచ్చాడు నికోదేము? చదువుతారా? 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. అతడు రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, ఆ మాట గుర్తుపెట్టుకో, తర్వాత చెప్తా. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు. దట్ ఈస్ ద బిలీఫ్ హీ హ్యాడ్. విశ్వాసము ఆయనకి ఏముంది తెలుసా? ఆయన మనిషిగాడు. ఆయన ఎవరు? పరలోకం నుండి వచ్చిన దేవుడు, పరలోకం నుండి వచ్చిన వాడు అని గుర్తించాడు. నెంబర్ 2, బోధకుడు దేవుడు
ఈ రాత్రి వేళ యేసు ప్రభువును నమ్మేవాడిలో ఇది ఉంటుంది. నమ్మాలని అనుకోకపోతే ఇవి ఉండవు. ఒక మాట ఏమన్నాడంటే బోధకుడా అన్నాడు. ఏమన్నాడు? చాలా మంది అంటారు బోధకుడా, కానీ ఆయన ఏమి నమ్మాడని దేవుడు నాకు చెప్పాడంటే నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎటువంటి బోధకుడో మన ప్రభువు. నిజమే, ఆయన బోధించాడు అనేకులకు, అనేకులు మారు మనసు పొందినట్లుగా ఆయన చెప్పాడు. ఎటువంటి బోధకుడు ఆయన? మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. 16:22. అయ్యా 22:16 బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవని ఆదిగో మోమాటం లేని బోధకుడు. ఏ బోధకుడు? బోధకుడు మోమాటం లేదు. శాస్త్రుడైనా పరిసయ్యుడైనా సద్దూకయుడైనా ఎవరైనా సరే మొహమాటం లేకుండా అందరి గురించి మొఖానే చెప్పండి అమ్మా కడిగేస్తారంటే. శాస్త్రుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే మీరు నన్ను పెదవులతో కనపడుతుంది కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది, మీ బలుడు నాకు వద్దు అని చెప్పాడు. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్పారు, మీరు గిన్నెను వెలుపల సిద్ధం చేస్తున్నారు కానీ లోపల శుభ్రం చేయడం లేదు. మీ యొక్క హృదయము దోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ దుష్టత్వముతోనూ నిండిపోయిందని చెప్పాడు ఆయన. ఆయన మొహమాటము లేని బోధకుడు. యాజకుల ఆరాధన బాగులేదు, పరిసయ్యుల హృదయం బాగులేదు. ప్రభువు మొహమాటము లేకుండా మాట్లాడుతున్నాడు. ఈవేళ దేవుని మాటల గురించి నా ప్రియమైన మిత్రులారా గమనించండి. ఆ మొహమాటము లేని యేసు ప్రభు యొద్దకు వచ్చి నా జీవితంలో ఉన్నదంతా నేను ప్రభు యొద్దకు అప్పగిస్తానని వచ్చేవారే, ఆ సత్యాన్ని తెలుసుకోవాలని వచ్చేవారే యేసు ప్రభుని పెరుగుతారు, మిగిలిన వారు ఎరగరు. ఒకవేళ చాలా మంది దేవుని నమ్ముకున్న పిల్లలను తక్కువగా హేళనగా చూడవచ్చు, కానీ వాళ్ళు దేవునికి చాలా శ్రేష్టమైన వారు, దేవునికి చాలా ఇష్టమైన వారు. నికోదేము పరిస్థితి కూడా అదే. యేసు ప్రభు యొద్దకు వచ్చారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన బోధకుడు అని చెప్పిన వీరు ఎటువంటి వారు? రోమాపత్రిక 10వ అధ్యాయం రండి. రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాలో ఉన్న దేవుని పిల్లలకు పౌలు రాసిన పత్రికను మనం చదువుకుంటున్నాం. 8వ వచనం చదువుతారా? 18. అదేమని చెప్పుచున్నది? వాక్యము అమ్మా జాగ్రత్త ఉంటున్నారా? నికోదేముని గురించి చేసుకోవాలన్నాడు. ఇశ్రాయేలులకు బోధకుడమైన నీవు అంటే అర్థం ఏమిటి? వాక్యం తెలిసినోడా తెలియనోడా? ఇశ్రాయేలులకు బోధకుడమైంది నీవు ఎరుగవా? ఈ సంగతులు నీకు తెలియవా అన్నాడు నికోదేమునకు. నికోదేముకు వాక్యం తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు మీకు వాక్యం తెలుసా లేదా? దారుణం. నీకు వాక్యం తెలుసా లేదా? ఈ క్రిస్టియన్ ప్యాట్లో పుట్టి బైబిల్ వింటా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ దశ వరకు బైబిల్ వింటున్నావా లేదా? ఇప్పుడు చదువమాట. ఇదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొక్క ఉన్నది, నీ నోటిలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. జాగ్రత్తగా ఉన్నది. వాక్యం ఎక్కడుంది? నికోదేము కూడా హృదయంలో కాదు, తన జీవితంలో తన యొక్క ఉన్నది. కొంతమందికి వాక్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. నా వైపు చూస్తున్నారుగా, వాక్యం ఎక్కడ ఉంటుంది? బైబుల్ రూపంలో సంఘంలో ఉంటుంది, లేకపోతే గూట్లో ఉంటుంది. కొంతమందికి నోట్లో ఉంటుంది. ఎక్కడుంటుంది? కొంతమందికి గూట్లో ఉంటే కొంతమందికి నోట్లో ఉంటుంది, కొంతమందికి హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నది దేని ద్వారా కార్యం జరగాలి తెలుసా? 9-10 వచనాలు చెప్పాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడం. వాక్యం అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ కూడా బైబిల్ చదివాడు. నోట్లో కూడా వాక్యం ఉంది. బైబిల్ ఆయన చేతిలో ఉంది, కానీ అది హృదయం
లోకంలో ఉన్న తర్వాత ఏం చేయాలో తెలుసా? పదవచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకో. అయ్యా నీవే దేవుడవు, నా కొరకు రక్తం చిందించిన వాడవని ఒప్పుకో, అదే రక్షణ. వాక్యం నాకు బాగా తెలుసండి, బైబిల్ నాకు బాగా తెలుసండి, కానీ యేసయ్య దేవుడని నేను ఒప్పుకోనండి. అలాగైతే నీకు రక్షణ లేదండి, మారు మనసు లేదండి. బైబిల్ ఎరుగని వారు చాలా మంది బైబిల్ తర్జుమా చేస్తున్నారు ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర. యేసుక్రీస్తును నమ్మని వారు వృత్తిరీత్యా చేస్తున్నారు, కానీ వారికి దీని గురించిన అవగాహన లేదు. బైబిల్ కొన్నంత మాత్రం చేత నమ్మినట్టు కాదు, బైబిల్ చదివినంత మాత్రం చేత యేసయ్యను నమ్మినట్టు కాదు. ఒకవేళ బైబిల్ను నీవు లోకములో ఆచరించినట్టు ఆచరిస్తున్నంత మాత్రం చేత నమ్మినట్టు కాదు. ఎందుకంటే రోమాపత్రిక అంతా ఒకటి చెప్పుద్ది, ఏమని? నీతిమంతుడు విశ్వాసం మూలముగా. యాకోబు పత్రిక ఒకటి చెప్పింది, విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పింది. ఏది కావాలి? లోదరం చర్చి వాళ్ళు నమ్మేది ఏంటంటే, నేను బహిరంగంగానే చెప్తున్నాను, అది పుస్తకాల్లో కూడా ఉంది, నేను చెప్పడం లేదు. మార్టిన్ లూథర్ గారు చెప్పారు, ఏమని? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. కాబట్టి యేసు ప్రభు నమ్మండి, మీ జీవితాలు మారుతాయి, బాప్తిసం పొందండి అని చెప్తారు. ఆయన ఏం చెప్పాడంటే మార్టిన్ లూథర్ గారు, నాకు చాలా కఠినమైన పుస్తకం ఏంటంటే యాకోబు రాసిన పుస్తకం అన్నాడు. సరే ఇటు వద్దాం. యాకోబు గారు ఏమంటాడంటే, అస్సలు యేసు ప్రభు కోసం బతకకపోతే నీ జీవితం వేస్ట్. నరహత్య చేయవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ నీవు పాటించాలి, నీవు బతకాలి బాగా అంటాడు. అలాగైతే బతికే బతుకులో విశ్వాసం లేని బతుకు అతుకుల బతుకు. అది పాత నిబంధనలో యాజకుల బ్రతుకు వంటి బ్రతుకు. నికోదేము ఎటువంటి వాడంటే అక్షరార్థంగా ప్రజల మధ్య భక్తిగా బ్రతుకుచున్నవాడే కానీ నిజమైన రక్షణ లేనివాడు. యేసు ప్రభువుని దర్శించే చాలా మందిలో ఈ రెండు లేవు. ఈ రెండు ఉంటేనే యేసయ్య నమ్ముకున్నాడు. ఏ ఒకటి లేకపోయినా, ఏ ఒకటి లేకపోయినా నీ రక్షణ అనుమానమే. యేసయ్య దేవుడని, ఆయన నీ కొరకు చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచాడని నీవు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, నీకు రక్షణ కలుగుతుంది. అందుకని దేవుని మాటలు మిత్రులారా, ఇతడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు దేవుడని నమ్మాడు. రెండు మాటలు చెప్పాడు అక్కడ. ఏమని? యోహాను సువార్త రండి 3వ అధ్యాయం 2వ వచనం చెప్పాడు. ఆయన ఎవరు? బోధకుడా అన్నాడు. ఎటువంటి బోధకుడని నమ్మాడు? మొహమాటం లేని బోధకుడని నమ్మాడు. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చాడు. నేను వచ్చి ఆయనతో మాట్లాడితే బాగుంటుందని వచ్చాడు, తన కోసం కాదు, యేసు ప్రభువుని గురించి విని సంతోషంతో వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. ఆయన ఎవరు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు, ఆయన పరలోకము నుండి వచ్చిన వాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునది. అది నమ్మదగినది, నా సంపూర్ణంగా అంగీకరించడానికి అనుమానం లేదు. ఈ రాత్రి వేళ నీకు అనుమానం ఉందా? దాన్ని విడిచిపెట్టిరా. ఈ రాత్రి వేళ యేసయ్య దేవుని బిడ్డగా నువ్వు మారిపోవాలన్నా దాన్ని విడిచిపెట్టా. నికోదేము విడిచిపెట్టాడు. సన్హెద్రిన్ సభను పక్కన పెట్టాడు. సభ్యుడైన, యూదుల అధికారి అయినా, పరిసయ్యుడైనా రాత్రి వేళ యేసయ్య దగ్గర సత్యం నేర్చుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నొచ్చుకునే మాట. బోధకుడవైన నీకు తెలియదా అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. ప్రభు చెబితే వినటానికి వచ్చు. ఈ రాత్రి నీవు వింటున్నావంటే సువార్తను విను, విశ్వసించు. ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఈ రాత్రి నేను చెప్పే సువార్త ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు ఆయన పరలోకము నుండి వచ్చాడు. చాలా మంది 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్తున్నారు. కాదు కాదు, ఆయన ఆది అందే ఉన్నవాడు. ఆయన ఆది అందే
ఈ రాత్రి వేళ నీవు ఆయన పరలోక సంబంధి అని, పరలోకం నుండి వచ్చిన దేవుడని విశ్వసించాలి. రెండవది, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఈ గొప్ప కార్యాలు చేయలేడు. ఈ మాటకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టిన సందర్భంలో వారు పెట్టిన పేరులో మనం చూస్తాం. ఆయన ఎవరు అంటే 21-22 వచనం, ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టు. భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు తోడుగా ఉన్నవాడు కనుక నీకు నాకు తోడుగా ఉండడానికి వచ్చినవాడు, నీకు నాకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, నా యందు ఎవరు విశ్వసిస్తారో వారితో సదాకాలం ఉంటాను, అంతం వరకు ప్రేమిస్తామని వాగ్దానం చేసిన వాడు. నికోదేము యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన పరలోకం నుండి వచ్చిన వాడని, ఆయన దేవుని తోడుగా ఉన్నవాడని తెలుసుకున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవడానికి యేసు ప్రభు చెప్పిన మాటని గుర్తు చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునితో. ఏమని? తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఏమున్నారు వాళ్ళిద్దరు? తండ్రి కుమారుడు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు, ఒక్కటే. పరలోకములో దేవుడికి కుమారుడు పుట్టరు, ఆయన మాటే కుమారుడుగా అయ్యించాడు అంతే. ఆయన నోట వచ్చిన మాటే కుమారుడు అన్నాడు అంతే. ఆయన మాట కుమారుడు నామమున పేరు పెట్టాడు. అవును, ఆయన మనకు సదాకాలము తోడుగా ఉండడానికి దిగివచ్చిన ఇమ్మానుయేలు, పరలోకములో నుండి వచ్చిన ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఏమన్నాడు తరువాత? దేవుడు అతనికి తోడైందా కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూ చేయలేదని ఆయనతో చెప్పాను. దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ జీసస్. ఏంటి? ఏమిటి రుజువేమిటి? యేసు ప్రభు దేవుడు అనడానికి రుజువేమిటి? ఇప్పుడు చదివా కదా. ఏమిటి? ఆఖరి లైన్ చదవండి, 2వ వచనం ఆఖరి లైన్. దేవుడు అతనికి తోడైంట కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చేయలేడు. అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఒక పాడిని ముట్టితే చనిపోయిన బిడ్డ తిరిగి లేచింది. ఒకరి అనారోగ్యం జబ్బున పడితే మాట చెబితే పైకి లేచాడు. చనిపోయి సమాధిలో ఉండి మురిగిపోయిన వాడు మాటతో బయటకు వచ్చాడు. ఆయన క్రియలోను మాటలోను శక్తి గల ప్రవక్త అయ్యుండును అనే మాటను సాక్ష్యాన్ని పొందాడు యేసయ్య. యేసు ప్రభువారు ఎంతగా శక్తి గలవాడు అర్థమవుతుంది. పరలోకములో ఉన్నవాడు, మనకు తోడుగా ఉన్నవాడు, 3 అద్భుతములు చేసినవాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి విశ్వసించాడు ఎవరు? నికోదేము. ఈవేళ యేసయ్య నీవు సందర్శిస్తున్నావు కానీ ఎటువంటి వాడిని సందర్శిస్తున్నావు? చాలా మంది ఇలా నమ్మి ప్రార్థనకు రావడం లేదు, ఇలా నమ్మి యేసయ్య మందిరానికి రావడం లేదు. ఏమని నమ్మి వస్తున్నాడు? ఒకటి నేను చెప్తాను, నా అనుభవం నుండి మీకు చెప్తాను. యేసు ప్రభు కరుణామయుడు. ఏంటి చెప్పండి, నేను చెప్పండి ఏమంటారు? యేసయ్య కరుణామయుడు. మొన్న కరుణామయుడు సినిమా చూశారు. యేసయ్య కరుణామయుడు, ఏం చేసినా క్షమిస్తాడు. నంబర్ 1. 2 ఏమడిగినా ఇస్తాడయ్యా. ఏం ప్రార్థనలో ఏమన్నారు? యేసు ప్రభు మీద నమ్మకంతో భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎగబడే క్రైస్తవులు, విశ్వాసులు నేటి దినాల్లో ఉన్నారు. ఆధ్యాత్మికమైన విషయాల మీద జీరో నాలెడ్జ్ ఉన్నది. అసలు ఆయన శక్తి మీద నమ్మకమే లేదు. ఆయన శక్తి మీద నమ్మకం లేకపోవడం వల్లనే అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. ఐర్లాండ్ దేశంలో ఒక పాస్టర్ గారు అందరినీ సమావేశపరిచి కూర్చోబెట్టాడు. విశ్వాసులారా,
పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, వర్షాలు లేవు. మనం అందరం ఉపవాస దేవుని సాటించి ప్రార్థన చేద్దాం, అందరు రండి ప్రార్థన చేద్దామని చెప్పాడు. విశ్వాసులందరూ వచ్చారు. అయ్యగారు మీరు చెప్పింది నిజమే, ఆనాడు ఏలియా ప్రార్థన చేశాడు, మనము ప్రార్థన చేద్దాం, వర్షం కోసం అందరం ప్రార్థన చేద్దామంటే, అమ్మా రేపు పొద్దున అందరూ బైబిల్ తీసుకొని పొద్దున్న 6 గంటలకు వచ్చాయండి, సాయంత్రం 6 గంటలకు ప్రార్థన చేద్దామని చెప్పాడు. అలా అందరూ బైబిల్ తీసుకుని వచ్చారు. ఒక పిల్ల బైబిల్ తీసుకుంది, సంఖ్యలో గొడుగు కూడా పెట్టుకుంటుంది. పిచ్చిదండి, నీకేం పనే పట్టలేదా? గొడిగింది ఇప్పుడు వాన్ లేవని ఏడ్చేస్తా ఉంటే నీకు గొడిగేందుకు? బైబిల్ కదా పిల్లన్నట. మీరేమని ప్రార్థన చేస్తున్నారు? వర్షం కోసం ప్రార్థన చేస్తారు. మరి మీరు వర్షం కోసం ప్రార్థన చేయగల దేవుడు వర్షం ఇస్తాడు, అప్పుడు నేను తడిచిపోవాలా అందట. నీకు అసలు బుర్రుందా అని అందరూ ఎగతాళి చేశారు. అందరు ప్రార్థనకు పోయారు. ప్రార్థన అయిపోయి ఆమె అనగానే కొండపాత వర్షం వచ్చింది. బుట్టతో గొడిగేసుకుంది, ఇంటికి. నమ్మకం లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒట్టి చేతులే. చాలా మంది సంవత్సరాల తరబడి సువార్త వింటారు, బైబిల్ చెప్తారు. ఈరోజు మధ్యాహ్నం నేను ఒక ఆయన కలిశాను. ఆయన మా ఊర్లో ఉన్న సేవకులందరి గురించి చెప్తున్నాడు. ఆయన భార్య గురించి చెప్తున్నాడు, అన్నదమ్ముల గురించి చెప్తున్నాడు. వాళ్ళు అలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు, అసలు బైబిల్ ఎలా ఉందో తెలుసా అని బైబిల్ బోధ చేస్తున్నాడు. నా ఎదురు కూర్చొని బాగా 1.5 గంటలు విన్నాను. నాకు ఓపిక కావాలి ప్రభు అనుకుంటాను. 1.5 గంటలు విన్న తర్వాత అయ్యా యేసయ్యను నమ్ముకున్నామన్నా అంటాను. మిమ్మల్ని చూస్తుంటే నేనట్టు నమ్ముకుంటాను అన్నాడు. మంచిది నాయనా, సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడు, మనుషుల వైపు చూడు. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, గుర్తుంచుకోవాలి. యేసయ్య వైపు చూస్తే నీలో ఉన్న పొరపాటు తప్పిదాలు కనబడ్డప్పుడు కిన్నుడవై నీవు దుఃఖంతో ప్రభు యొద్దకు వస్తే ప్రభువు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. మనుషుల వైపు చూస్తే నీకు మనుషుల లోపాలే కనబడతాయి. యేసయ్య వైపు చూస్తే ఆయన ప్రేమ కనబడుతుంది. నికోదేముకు రాత్రి యేసయ్య ప్రేమ కనబడింది. 2 మాటలు చెప్పాడు. నికోదేమా, నేను పరలోకం నుంచి వచ్చాను అన్నావు కదా, నేను దేవుడిని శక్తి గల కార్యాలు చేస్తున్నానని నీవు నమ్మావు కదా, అలాగైతే విను, నా దగ్గరికి రావాలంటే ఒకడు నీటి మూలముగా చెప్పండి ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి రాలేడు. నీకు అర్థమైతే ఈ రాత్రి నీవు మారుమర్చుకో. అమ్మా నిజమా? నిజమా? అవును. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరించబడి పశ్చాత్తాపముతో నింపబడి ప్రభు యొక్క పాదాల దగ్గర పాపాలు క్షమించబడి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు తన హృదయం మార్చుకుంటాడు. బహిరంగముగా నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇస్తాడు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ కార్యం మొదట జరుగుతుంది, నీటి కార్యం తర్వాత జరుగుతుంది. చాలా చాలా చోట్ల, ఎక్కువ చోట్ల నీటి కార్యం మొదట జరుగుతుంది, ఆత్మ కార్యం కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. మీకు అర్థం కాలేదు, నేను చెప్తాను. ముందు బాప్తిసం ఇస్తారు, తర్వాత ఆ పిల్ల సరిగ్గా ప్రార్థన రావట్లేదు, ప్రార్థన చేయండి అయ్యా అంటారు. ఎందుకు బాప్తిసం ఇచ్చావో అర్థం కాదు, ఎందుకు తీసుకుంటున్నావో అర్థం కాదు. వాడి దేవుడు ఒక ఆయన మేము బాప్తిసాలు తీసుకుంటున్నాం, అది బాప్తిసాలు తీసుకుంటున్న టైం. అందరం లోపలికి వెళ్తుంటే అందరూ తీసుకెళ్ళి ఒకళ్ళు ముంచుతున్నారు, బయటికి వస్తున్నారు. నేను బాప్తిసం తీసుకుంటాను ముంచున్నాను. ఆయన అన్నాడు, ఎంతమంది తీసుకుంటే నేను తీసుకోలేను అన్నాడు. ఏంది అది? ఏమన్నా రొట్టె ముక్క అది నాకు అర్థం కాక అడుగుతాను. బాప్తిసం అంటే మరి బైబిల్ లేకుండా పోయిందే, దేవుని యొక్క శక్తి విలువ లేకుండా పోయిందే. ఆయన నేను కూడా పోతా, ఇప్పుడు ఆయన ఉన్నాడు, నేను కూడా పదండి అన్నాడు. లోపలికి పోయారు, వెళ్ళి నేను నమ్ముకున్నానని నా కొడియండి అన్నాడు. వాళ్ళు కింద నుంచి పైకి చూసి ఏమనలేక పెద్దోడు కదా ఆయన 3 సార్లు ముంచారు. మా సంఘ పెద్ద కొడుకేది 3 సార్లు ముంచితే పైకి లేవగానే పక్కనే ఇప్పుడు ప్రార్థనకు రాడు. మొన్నే పెళ్లిలో కలిస్తే మామయ్య యేసయ్య నమ్ముకోమంటే అయిపోయింది అయ్యా అన్నాడు. యేసు ప్రభువుని ఉద్రేకంగా నమ్ముకోకూడదు. యేసు ప్రభువుని ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నమ్ముకోవద్దు. అది శాస్త్రులు చేసే పని, పరిసయ్యులు చేసే పని, ప్రభువుకు దూరంగా ఉండి బ్రతుకుతున్న వారు చేసే పని నీవు చేయకూడదు సుమా. నికోదేము జీవితం సందర్శనతో మారిపోయింది. 2 ముక్కలు చెప్పాడు. అక్కడ ఆఖరి వచనం 3వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం ఏం చెప్పాడు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే
నీకు నిత్య జీవం అని చెప్పాడు. ఆఖరి వచ్చింది అది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారుని యందు విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. చాలా మంది ఏం చెప్తారంటే నేను యెహోవా దేవుడిని నమ్ముతాను, యేసయ్యను మాత్రం చెప్పలేదంటే. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు యేసుప్రభు ఇదేగా చెప్తుంది. ఎవరైనా చెప్పారా? యేసుప్రభువే చెప్తున్నాడా? చెప్పండమ్మా, ఆయనే చెప్పాడు. చాలా మంది మేము యెహోవా దేవుడిని నమ్ముతాం, యేసుప్రభు దేవుడు కాదు ఆయన కుమారుడు అని చెప్పాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మకపోతే నీకు ఉగ్రత అగ్నిగుండం. ఇది వాస్తవం. చాలా మంది యేసయ్యను నమ్మకుండా ప్రార్థనకు వస్తున్నారు, యేసయ్య శక్తిని ఎరగకుండా ప్రార్థనకు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన మనసును యేసయ్యకు ఇవ్వడం లేదు. ఇది యేసయ్య నువ్వు సందర్శించిన నికోదేములో మార్పును మనం చూస్తున్నాము. ఈవేళ ప్రభు మనల్ని కూడా అది ఆశిస్తున్నాడు. నేను ఒక మాట చెప్పడానికి నాకు 40 నిమిషాలు పట్టింది, నాకు చేతగాదు. రెండో మాట ఏమిటంటే పర్ణశాలల పండుగలో ఒక సడుగు మొదలైంది. ఏం మొదలైంది? సిస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నువ్వు ఒక రెఫరెన్స్కే ఎక్కువ టైం తీసుకుంటావయ్యా అని. సరే, ప్రభు నడిపించినట్లు పర్ణశాల పండుగలలో ఒక సణుగు మొదలైంది. ఏమిటో సణుగు తెలుసా? అరే ఆయన మంచివాడు అన్నారు కొంతమంది. కొంతమంది అన్నారు ఆయన శక్తిగల దేవుడు అన్నారు. కొంతమంది అన్నారు కాదు ఆయన మంచివాడు కాదు, ఆయన మంచివాడు కాదు. చదువుతారా? 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు మనం ఉన్నాయి, చదువుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుంటాం. వారిలో సణుగు పుట్టింది. 11-12 వచనాలు చదవండి. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయన వెదకుచుండిరి, మరియు జన సమూహంలో ఆయనకు వచ్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. ఈనాడు జరుగుతున్నది ఇదే కాదా? కొంతమంది ప్రజలకు భయపడి యేసయ్యను నమ్ముకోవడం లేదు. యేసయ్య దేవుడు అని చెప్తారు కానీ యేసయ్యను అంగీకరించడానికి మనసు రాదు. నేను చాలా మంది బహిరంగంగా యేసుప్రభు అంటే మాకు ఇష్టమండి కానీ మేము రాలేమండి అని చెప్పిన వాడు. అవునా కదా? నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఒక యవనస్తుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను, ఏం చేయాలో చెప్పు అన్నట్టుంది నేను చదువుతుంటే. అంటే ఏంటి అర్థం? నేను అన్నీ చేస్తున్నాను కదా అని అర్థం వచ్చింది. అలా కింద చదువుతుంటే అదే అన్నాడు ఆయన. ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ నీకు తెలుసు కదా. అంటే ఇవి నేను బాల్యము నుండే చేస్తున్నానంటే, కుమారుడా నీకు ఒకటి పదవిగా ఉందంటే నాకొద్దు నాయనా, నువ్వు నాకొద్దు. ఆ కొదవగా ఉన్నదాన్ని కావాలంటే అంత వదులుకోవాలి. కాబట్టి నేను వదులుకోలేను. చాలా మంది ఇలానే ఉన్నారు. యేసుప్రభు కోసం దాన ధర్మాలు చేస్తాం, కానుకలు ఇస్తాం, పలహారాలు తెస్తాం, పాస్టర్లు ఏమైనా పైకి లేస్తాం, కానీ మేము మాత్రం యేసయ్య మనసులోనికి చోటు ఇవ్వం. చాలా మంది విశ్వాసులు ఇలానే ఉన్నారు. చాలా మంది విశ్వాసులు అని చెప్పుకుంటూ మారు మనసు లేని వారు. నికోదేము జీవితంలో ఇంతమంది సణుగుతుంటే ఆఖరి వచనం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ మాట ఏమంటాడో తెలుసు ఆయన? వారందరూ సణుగుకుంటా ఉంటే వారికి ఏం చెప్తున్నాడు ఆయన? చదువుతారా? ఆ మాటను మన జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని చెప్తున్నాడు? 50-51 చాలా మందిలో నికోదేము ఒకడు ఉన్నాడు. ఒక మనుషుని మాట వినక మునుపును ఏమయ్యా ఆయన చెప్పేది ఏదో మీరు వినరు, ఆయన గురించి తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతారు, వినకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చదవండి. మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తెచ్చును. ఒకడు తప్పు చేశాడో లేదో తెలియకుండా ధర్మశాస్త్రం తీర్పు తెచ్చిందా? తెలియదు కదా. అలాగునే యేసయ్య ఎవరో, ఆయన ఎంత శక్తి గలవాడో ఆయన గురించి ఎరగకుండా చాలా మంది దుర్భాషలు ఆడుతున్నారు. వారందరూ దుర్భాష
నికోదేము. యేసయ్య అటువంటి వాడు కాదని ఇండైరెక్ట్ గా వారికి సమాధానం ఇస్తున్నవాడు నికోదేము. విశ్వసించిన వాడు చేయవలసిన రెండవ పని ఏమిటంటే సాక్ష్యం ఇచ్చుట. ఏమిచ్చుట? షణుగులో కూడా సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువు నమ్మిన ప్రతి విశ్వాసి చేయవలసింది యేసయ్య దేవుడు అని గట్టిగా చెప్పడం. చెప్పలేకపోతే నమ్మడం అనవసరం. చెప్పలేకపోతే సర్దుకోవడం బెటర్. యేసు ప్రభువే నేను నమ్ముకున్న నిజమైన దేవుడిని చెప్పలేకపోతే ఇంతటితో యేసయ్యను విడిచిపెడతాం లేదు. ఆ యవనస్తుడు మీకు ఆస్తి గలవాడు కనుక దుఃఖపడుచు. ఆ సందర్భం కాదు కానీ అక్కడున్న మాట ఏమిటంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది వెచ్చంలో ఒంటి తోట సులభం అంటే ఒక ఆయన అన్నాడు. ఏ బైబిల్ అంటే లాజిక్ ఎదుర్కోండి. దాని మీద వస్తా ఉంటే ఏం దొరుకుతుంది? దాని మీద దొరుకుతుంది సూది వెచ్చంలో. ఈయనేమంటాడు? ఒంటి దాకా చెప్తాడు. ఇది అది ఏమైనా లాజిక్ ఉందా బైబిల్లో? ఏదైనా చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలంటే ఇంగ్లీష్ బైబిల్ చదువుకోవాలి. అప్పుడేం చేయాలంటే హీబ్రూ బైబిల్ చదవాలి. హీబ్రూ భాషలోని అర్థమేమిటో దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటో చదువుకుంటే తప్ప దాని మీనింగ్ అర్థమవుతాం. మన భారతదేశంలో కొన్ని సామెతలు ఉన్నాయి. ఆ సామెతలకు అర్థం మనకే తెలుసు, బ్రిటిష్ వాడికి తెలీదు. అర్థమైందా? అమెరికా వాడికి తెలీదు. అమెరికా వాళ్ళ సామెతలు మనకి తెలియదు. మనం చదువుకోవాలి. అక్కడికి వెళ్ళి చదువుకుంటేనే అర్థమవుతాయి. ఇది అంతే. సూది వెళ్తాం అంటే మనం పెట్టుకునే సూర్యానికి వెళ్తాయి. అర్థం సూర్యానికి అర్థం అర్థం. చాలాసార్లు దేవుని మాట వినకనే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. చాలాసార్లు దేవుని యందు విశ్వాసము ఉంచకనే ఆశీర్వాదాన్ని చేజాతుగా జారవించుకుంటున్నాం. నికోదేము విన్నాడు, విశ్వసించాడు. 3వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో సాక్ష్యము. అందరి సనుగుల మధ్యలో యేసు ప్రభువు గురించి ఏం చెప్తున్నాడు? ఆయన గురించి తెలుసుకోకుండా మాట్లాడబాకండి, ఆయన గురించి వినకుండా మాట్లాడబాకండి. వింటే మీరు మారిపోతారు. నేను మారిపోయాను అన్నట్టుగా వారితో చెప్తుంటే వారు ఏం చేశారు? నిజమేనయ్యా అన్నారా? ఆఖరి వచనం చదవండి. వారు ఏం చేశారు? నువ్వు గలిలేడునా అనుకున్నావు. ఆ నుంచే వచ్చింటావు నువ్వు కూడా. నజరేతు అయ్యాడైనా మంచిది వచ్చిందా? రాదు కదా, నువ్వు అలాంటి వాడివే అని ఒక నిందేశారు. ఏం భయపడలేదు. రెండోసారి చూడము, ఏ ప్రవక్త పడ్డాడు అక్కడ ఏ మంచివాడు లేడు అని చెప్పేశారా? అది విన్నారా లేదా వాళ్ళందరూ? చెప్పలేదమ్మా, నేను ప్రార్థన చెప్పడం. ఏమని విన్నారు? యేసు ప్రభువుని గురించి వినకుండా, యేసు ప్రభువుని గురించి చెప్పండి, తెలుసుకోకుండా మీరు తీర్పు తీర్చవద్దు, ఆయన గురించి తెలుసుకోండి అని చెప్తా ఉంటే నికోదేముని నిందించారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా వింటావు వెళ్ళిపోతావు. ఎన్నాళ్ళు విన్నా ఇలాగే బతుకుతావు, మారలేవు. అందుకే నీలో మార్పు లేదు. దేవుని గొప్ప కార్యాలు నీ ఇంటిలో లేవు, నీ జీవితంలో లేవు. నికోదేము మారాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. వారందరూ వెళ్ళిపోయిన నికోదేము మనసులో దేవుని ముద్ర చెరిగిపోలేదు. 19వ అధ్యాయానికి రండి. యోహాను సువార్తలో యేసు ప్రభు వారి యొక్క చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపు అని ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అరిమతయి యోసేపు ఇతను ఎవరు? నికోదేము ఇద్దరు కలిసి యేసు ప్రభు దేహాన్ని మోసుకొచ్చి అక్కడ పెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఏదో కొద్దిగా బహుమతి తెచ్చానయ్యా, తీసుకుంటారా అని అడుగుతున్నాడు. ఏంటంటే యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి తీసుకొచ్చాను, పోస్తారంటయ్యా. నేను యేసయ్య కోసం కొద్దిగా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నానని అడిగాడు. వాస్తవానికి యూదులకి ఇది ఒక అలవాటు. పరిసయ్యులు ఎక్కువగా నమ్మేదేమిటి? ఇందాకే చెప్పారు, పునరుత్థానాన్ని నమ్ముతారు. మనము చనిపోయిన వెంటనే మన శరీరం ఏమైతే తిరిగి లేపబడుతుంది. కాబట్టి ఆ శరీరం పాడవకుండా సుగంధ ద్రవ్యాలు బాగా పూసి మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి అనే కాన్సెప్ట్లో నుంచి వచ్చిందే మమ్మీ. మమ్మీ అంటే ఇంట్లో మమ్మీ కాదు, ఈజిప్ట్లో మమ్మీ. అంటే చనిపోయిన శవాలను భద్రం చేస్తారే ఒక రాతి నేలలో, అవి అన్నమాట మమ్మీస్ అంటారు వాటిని. అలాగున వారు సుగంధ ద్రవ్యాలు పూశారు. నేను సమయం లేదు గుర్తు చేస్తాను.
మరియమ్మ తల్లి కూడా, మరియమ్మ కూడా ఆమె అత్తరు పొడి తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర ఏం చేసింది? పగలగొట్టి ఆయన అత్తరు తలకు పూసినది, ఆయన పాదాలకు పూసినది. ప్రభు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇది చేసినది జ్ఞాపకార్థముగా ఉండును అని చెప్పాడు. ఏమిటది? జ్ఞాపకార్థ సమర్పణ. జ్ఞాపకార్థ సమర్పణ. ఇదిగో నికోదేము ఇచ్చిన తైలం, నికోదేము తెచ్చిన అత్తరు ఏమిటంటే యేసు ప్రభు పునరుత్థానుడవుతాడని జ్ఞాపకార్థంగా తీసుకొని వచ్చిన సమర్పణ. ఈవేళ నీవు విశ్వసించాల్సినదే, ఆయన దేవుడు పరలోకం నుండి వచ్చాడని నమ్మాడు. ఆ నమ్మిన వాడు సాక్ష్యం ఇచ్చాడు. మూడవదిగా ఆయన తిరిగి లేపే దేవుడని ఆయన పునరుత్థానమును గురించి విశ్వసించి అత్తరు, సాంబ్రాణి, బోళమును తీసుకొని వచ్చాడు. ఈ మూడు ఉంటేనే విశ్వాసం. ఒకటి, ఆయన పరలోకము నుండి వచ్చిన దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, ఆశ్చర్యములు అద్భుతములు చేయు దేవుడని విశ్వసించిన వాడే రక్షింపబడిన వాడు. ఆ విశ్వాసమును కొనసాగిస్తూ యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడే విశ్వాసం. మూడవది, ఆయన పునరుత్థానపు శక్తిని బలముగా విశ్వసించిన వాడే విశ్వాసం. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? పరలోకమునకు ఎక్కి వెళ్ళిన వాడే మరలా తిరిగి వస్తాడు. యేసయ్య తిరిగి వస్తాడు. అయ్యలారా, ఈ రాత్రి వేళ సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువారు మేఘాల మీదకు తిరిగి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశమునకు దిగి వచ్చినప్పుడు మొదట మృతి పొందిన వారు తిరిగి లేస్తారు. ఆ మీద సజీవులమైన మరణించుకుంటూ మనము వారితో పాటు ఏకముగా కలిసి యేసు ప్రభు యొద్దకు ఎగిరి వెళ్ళిపోతారు. అమ్మా, నికోదేము వలె నీవు రహస్యమైన విశ్వాసం అయితే రాయి రాత్రి ప్రభు నీ జీవితాన్ని ప్రభు ఎదుట కుమ్మరించి సమర్పించు. ప్రభువు సాక్షిగా జీవించు. ఆయన పునరుత్థానపు శక్తిని దినదినము నీవు అనుభవించు, ఆరాధించు, ప్రభు నామమును ఘనపరచు. ఆ విధముగా నికోదేము అందరి మధ్య చూసారా తెగించాడు. ఎవరు? అరిమత యోసేపు. నికోదేము కూడా ఏం చేశాడు? తెగించాడు. ఇప్పుడు రాత్రి వచ్చాడా, పగలొచ్చాడా? ఏమన్నా 3వ అధ్యాయంలో రాత్రిపూట వచ్చాడు. పర్ణశాల పండగలో పగలొచ్చాడు. రాత్రి కాదు పండగది, పగలు. పర్ణశాల పండగలో పగలొచ్చాడు. యేసు ప్రభు సమాధి వద్దకు ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చాడు. యేసయ్య కొరకు ఎప్పుడైనా ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అది పగలైనా, రాత్రైనా, సాయంకాలమైనా ప్రభు కొరకు సిద్ధపడిన వాడే నిజమైన విశ్వాసం. అందుకే ప్రభు మనను ప్రశ్నిస్తున్నాడు, సిద్ధపడ్డావా? సిద్ధపడకపోతే సిద్ధపడి లేకుంటే మరి నీకు నొప్పు. సిద్ధపడి మెప్పు లేకుంటే మరి నీకు నొప్పు. నేడైన యేసుని అడుగు, నూనెతో నింపబడు ప్రియుడా. నేడైన యేసుని అడుగు, నూనెతో నింపబడు ప్రియుడా. కడబూర శబ్దంబుతోను, దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడైన దేవా, మీకు వందనాలు. నికోదేములో నిజమైన విశ్వాసం, నిజమైన సాక్ష్యం, నిజమైన మీ శక్తిని మేము మీ దాసుని జీవితంలో చూడడానికి మీ కృప చూపించారు. మా ప్రభువును మాకు చూపించిన దేవా మీకు స్తోత్రములు. మరెక్కువగా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాం. ఈ రాత్రి ఎవరైనా మేము నమ్ముకోకుండా ఉంటే వారు మీ వైపు ఆకర్షింపబడి మారు మనసుకు పాత్రలకు సహాయం చేయమని యేసు ప్రభు వారి గణనామాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ